మనకి చాలాసార్లు మన జీవితంలో రేపేదో అద్భుతాలు జరుగుతాయి, మనం అనుకున్నది ప్రతిదీ రేపు జరిగిపోద్ది, మిరాకిల్స్ మన లైఫ్లో వస్తాయి అనే భావన ఉంటూ ఉంటుంది. అలాంటి హోప్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటం మంచిదే. ఆ భవిష్యత్తులో అద్భుతాలు జరగాలన్నా, మన జీవితంలో పెను మార్పులు రావాలన్నా దానికి పునాది, నాంది ఈరోజే వేయాలి. ముఖ్యంగా హార్డ్ వర్క్తోనే జీవితంలో అదృష్టం కానీ అద్భుతాలు కానీ కలిసి వస్తాయి. ఈరోజు కష్టపడకుండా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసి రేపేదో మిరాకిల్ జరుగుద్దని ఆశించటం సమంజసం కాదు. ఈరోజు ఈ క్షణం మన భవితవ్యం కోసం ఎలాంటి పునాది వేస్తున్నాం, ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నామని. ఎక్కువసార్లు మన కోసం మనం చేసుకునే పని అంటే మన చదువు కానీ మన కష్టం కానీ అదేదో భారంగా ఫీల్ అవుతుంటాం. అది మన బాధ్యత. మన కోసం మనం హార్డ్ వర్క్ చేసుకోవడం అనేది కనీసం మన కోసం మనం చేసుకునే చిన్న పని. దాన్ని ఒక బరువుగా అనుకోకుండా దాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని ఆనందంగా స్వీకరిస్తూ ముందుకెళ్తే మనం నిజంగానే అద్భుతాలు చేయగలం. చాలాసార్లు మనం ఒక గోల్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు భయంకరమైన యాంగ్జైటీ లేకపోతే ఒక తపన ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇవన్నిటితో కొన్ని సంవత్సరాల పాటు మన లైఫ్లో ఒక హ్యాపీనెస్ మిస్ అవుతాం. ఏం చేసినా ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితిలో మన హ్యాపీనెస్ కోల్పోకూడదు. హ్యాపీనెస్ అంటే ఇక్కడ మెంటల్ పీస్. ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండి ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో మన ముందెళ్ళే దారి సులభమవుతూ ఉంటుంది. కాబట్టి రోజు ఇరిటేషన్తో స్టార్ట్ చేయకుండా, ఏదో భయంతో స్టార్ట్ చేయకుండా ఒక స్టిల్నెస్తో, ఒక ప్రశాంతతతో ఒక రోజును మొదలెట్టండి. ఆటోమేటిక్గా మన జీవితమే ఒక అద్భుతం అవుతుంది.